నా సీటు చోరీ జరిగింది. నాపై ఎలాంటి లీగల్ కేసులు లేవు. నామినేషన్ తిరస్కరణపై న్యాయ పోరాటం చేస్తా. ఫార్ములా 26లో లీగల్ నోటీసులను పేర్కొనాల్సిన నిబంధన లేదు. నాపై పార్టీలోనే జరిగిన కుట్ర జరిగిందన్న ఆరోపణ అబద్ధం. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ 3వ అభ్యర్థి దించింది. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి. మరి ఇక మీనాక్షి నటరాజన్ గారికి మీ చేతులు ఇచ్చి నమస్కరించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వయానే దొంగనే చెప్తాను. ఆ దొంగ నాకు దొంగతనం చేయమని చెప్పిన వాళ్ళు ఎవరో, నాకు తాళం చేయి ఇచ్చిన వాళ్ళు ఎవరో, పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో అని స్పష్టంగా చెప్పిన దొంగతనం జరగలేదని చెప్తున్నటువంటి మీ అసహాయతని నిస్సహాయతను చూస్తే జాలేస్తూ ఉంది. మీకు జరిగిన అన్యాయం చూస్తుంటే బాధ అవుతుంది. కానీ మీరు ఇంకా మరి అది ఎందుకు మీరు ఈ విధంగా కపట నాటకం అంటామా, లేకపోతే మీరు ఇంకా రాజీ పడుతున్నారని చెప్పాలా? నాపై పార్టీలో కుట్ర జరిగిందన్న ఆరోపణ అబద్ధం. ఇది కష్టమ్మా. మీనాక్షి నటరాజన్ గారు, మీకోసం మాలాంటి వాళ్ళు గొంతెత్తుకొని మీ తరపున నిలబడి మీ తరపున వాదిస్తూ మీకు అన్యాయం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా సెక్షన్లతో సహా విశ్లేషణ చేస్తూ ఎక్కడ ఏం జరిగింది, ఎవరు ఏం క్లూ ఇచ్చారని మేము పరిశోధించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళని మనం రాజ్యసభకు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అంటుంటే, మీరు ఇట్లా దొంగలకు సద్దులు కట్టుకుంటూ మూటలు మోస్తూ అబ్బే మా కాంగ్రెస్లో ఎవరు చేయలేదు. మరి ఎవరు చేశారండి? ఎవరు చేశారు అది కూడా చెప్పాలిగా. కాంగ్రెస్లు ఉప్పందించలేదు. ఎవరు అందించారు? మరి భారతీయ జనతా పార్టీ అందించారా? భారతీయ జనతా పార్టీ అందిస్తే మరి వాళ్ళు ఎందుకు చెప్పారు గాంధీ భవన్ పేరు? మీరు ఎందుకు ఇంకా ఎవరిని వెనకేసుకొస్తున్నారు? మీరేమైనా భయపడుతున్నారా? ఎవరి బెదిరింపులో లొంగిపోయారా? లేదా అయ్యయ్యో నేను తప్పు చేశాను రేవంత్ రెడ్డితోటి వైరం తెచ్చుకొని అని లాంటిది ఏమన్నా మీరేమైనా పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకు ఇంత పెద్ద వ్యాఖ్య చేశారు? మీరు గట్టిగా నిలబడితే నిజాలు బయటకు కక్కుకుంటూ వస్తాయి కదా. సంగతిని తెలుసుకుండా అని మీరు నిలబడితే మీ గాంధీ భవన్లో విజువల్స్ మీకు ఇవ్వరా? మీకు కాల్ డేటాలు రావా? మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు కదా. ఆయన కూడా ఇంకా మీరు పోనీలే జరిగింది ఏదో జరిగిపోయింది, దొంగోడైతేంది దేవుడే చూసుకుంటాడని లాంటి వాక్య చేసినా మీ మీద గౌరవం పెరిగేది, మీ మీద ఉన్నటువంటి గౌరవం ఇంకా పెరిగేది. కానీ ఇట్లా దొంగలకు మీరు సద్దులు కట్టేటువంటి వాక్యాలు చేస్తే మాకైతే ఆశ్చర్యానికి గురి చేశావు. మీ మీద ఉన్నటువంటి కనసన్ కూడా తగ్గిపోయింది. అయ్యో ఇట్లాంటి వాళ్ళ కోసం మనం చూసి బాధపడ్డామా, మేము ఆందోళన చెందామా అనిపిస్తుంది. అయినా కూడా మేము న్యాయం వైపే ఉంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం వైపే ఉంటాం. అక్కడ నిర్మలా సీతారామన్ ఉన్నా, మీనాక్షి నటరాజన్ గారున్నా, ఇంకోరున్నా, ఎవరున్నా మాకు అక్కర్లేదు. ఖచ్చితంగా న్యాయం వైపే ఉంటాం. ఖచ్చితంగా మీ సీటు దోపిడీ జరిగింది, ఓటు చోరు జరుగుతుంది, సీటు చోరు జరుగుతుంది. ఇక మిగిలిందంతా వ్యక్తుల దోపిడీ. అదొక్కటి వ్యక్తుల చోరీ జరగాల్సిందే. ఆటోమేటిక్గా వ్యక్తుల చోరీ అంటే కిడ్నాప్లే చేస్తారు. అది చేసే కదా పార్టీ ఫిరాయింపులు చేస్తుంది. నా సీటు చోరీ జరిగిందని, తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవని కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంపై ఆదివారం ఆమె మీడియా ముందుకు వచ్చి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. తన నామినేషన్ తిరస్కరణ కారణంగా చెప్తున్న అంశాలపై వివరణ ఇస్తూ తనకు ఎలాంటి క్రిమినల్ కేసును స్పష్టం చేశారు. ఇకపోతే ఈమెని మళ్ళీ రాజ్యసభకు పంపించాలి అంటే తెలంగాణలో ఒక రాజ్యసభ సీటును ఖాళీ చేయించి ఈమెను పంపిస్తాం అని ఇక తెలంగాణ నుంచి ప్రపోజల్ వెళ్ళినట్టుగాను ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. మేము చేసిన తప్పుకు మేమే మూల్యం చెల్లించుకుంటాం, మీరు మాత్రం మా మీద కన్నెర్ర చేయకండి, మా మీద దుమ్మెత్తిపోయకండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక రాజ్యసభ సీటును త్యాగం చేయడానికి ముందుకు వచ్చారని ఒక వార్త ఒకటి వైరల్ అయింది. అందుకు ఈ మీనాక్షి నటరాజన్ గారు కూడా లేదు నేను మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిందని, నాకు మధ్యప్రదేశ్ రాజ్యసభ నుంచి వెళ్తాను, తెలంగాణని నా కోసం ఒకరిని బలి చేయను, తెలంగాణ హక్కు తెలంగాణ వాళ్ళకే ఉంటుంది అని స్పష్టంగా చెప్పి ఒక వాక్యం కూడా చేసింది. దీన్ని స్వాగతించాల్సిన విషయం కూడా ఉంది. మరి ఇక సంఘీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ నుంచి నామినేట్ చేయడాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అది మీ రాజకీయ అవసరాలు, మీ ఇష్టం. నా సీటు చోరీ జరిగింది, నాపై ఎలాంటి లీగల్ కేసులు లేవు. నామినేషన్ తిరస్కరణపై న్యాయ పోరాటం చేస్తా. ఫార్ములా 26లో లీగల్ నోటీసులను పేర్కొనాల్సిన
నిబంధన లేదు. నాపై పార్టీలోనే జరిగిన కుట్ర జరిగిందన్న ఆరోపణ అబద్ధం. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ 3వ అభ్యర్థి దించింది. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి. మరి ఇక మీనాక్షి నటరాజన్ గారికి మీ చేతులు ఇచ్చి నమస్కరించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వయానే దొంగనే చెప్తాను. ఆ దొంగ నాకు దొంగతనం చేయమని చెప్పిన వాళ్ళు ఎవరో, నాకు తాళం చేయి ఇచ్చిన వాళ్ళు ఎవరో, పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో అని స్పష్టంగా చెప్పినా దొంగతనం జరగలేదని చెప్తున్నటువంటి మీ అసహాయతని, నిస్సహాయతను చూస్తే జాలేస్తూ ఉంది. మీకు జరిగిన అన్యాయం చూస్తుంటే బాధ అవుతుంది. కానీ మీరు ఇంకా మరి అది ఎందుకు మీరు ఈ విధంగాటువంటి కపట నాటకం అంటామా, లేకపోతే మీరు ఇంకా రాజీ పడుతున్నారని చెప్పాలా? నాపై పార్టీలో కుట్ర జరిగిందన్న ఆరోపణ అబద్ధం. ఇది కష్టం అమ్మా. మీనాక్షి నటరాజన్ గారు, మీకోసం మాలాంటి వాళ్ళు గొంతెత్తుకొని మీ తరపున నిలబడి మీ తరపున వాదిస్తూ మీకు అన్యాయం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా సెక్షన్లతో సహా విశ్లేషణ చేస్తూ ఎక్కడ ఏం జరిగింది, ఎవరు ఏం క్లూ ఇచ్చారని మేము పరిశోధించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళని మనం రాజ్యసభకు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అంటుంటే మీరు ఇట్లా దొంగలకు సద్దులు కట్టుకుంటూ మూటలు మోస్తూ అబ్బెబ్బెబ్బే మా కాంగ్రెస్లో ఎవరు చేయలేదు. మరి ఎవరు చేశారండి? ఎవరు చేశారు అది కూడా చెప్పాలిగా. కాంగ్రెస్లు ఉప్పందించలేదు. ఎవరు అందించారు? మరి భారతీయ జనతా పార్టీ అందించారా? భారతీయ జనతా పార్టీ అందిస్తే మరి వాళ్ళు ఎందుకు చెప్పారు గాంధీ భవన్ పేరు? మీరు ఎందుకు ఇంకా ఎవరిని వెనకేసుకొస్తున్నారు? మీరేమైనా భయపడుతున్నారా? ఎవరి బెదిరింపులు లొంగిపోయారా? లేదా అయ్యయ్యో నేను తప్పు చేశాను రేవంత్ రెడ్డితోటి వైరం తెచ్చుకొని అని లాంటిది ఏమన్నా మీరేమైనా పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకు ఇంత పెద్ద వ్యాఖ్య చేశారు? మీరు గట్టిగా నిలబడితే నిజాలు బయట కక్కుకుంటూ వస్తాయి కదా, సంగతిని తెలుసుకుండా అని మీరు నిలబడితే మీ గాంధీ భవన్లో విజువల్స్ మీకు ఇవ్వరా? మీకు కాల్ డేటాలు రావా? మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు కదా. ఆయన కూడా ఇంకా మీరు పోనీలే జరిగింది ఏదో జరిగిపోయింది, దొంగోడైతుంది దేవుడే చూసుకుంటాడని లాంటి వాక్యం చేసినా మీ మీద గౌరవం పెరిగేది, మీ మీద ఉన్నటువంటి గౌరవం ఇంకా పెరిగేది. కానీ ఇట్లా దొంగలకు మీరు సద్దులు కట్టేటువంటి వాక్యాలు చేస్తే మాకైతే ఆశ్చర్యానికి గురి చేశావు. మీ మీద ఉన్నటువంటి కనసన్ కూడా తగ్గిపోయింది. అయ్యో ఇట్లాంటి వాళ్ళ కోసం మనం చూసి బాధపడ్డామా, మేము ఆందోళన చెందామా అనిపిస్తుంది. అయినా కూడా మేము న్యాయం వైపే ఉంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం వైపే ఉంటాం. అక్కడ నిర్మలా సీతారామన్ ఉన్నా, మీనాక్షి నటరాజన్ గారున్నా, ఇంకోరున్నా, ఎవరున్నా మాకు అక్కర్లేదు. ఖచ్చితంగా న్యాయం వైపే ఉంటాం. ఖచ్చితంగా మీ సీటు దోపిడీ జరిగింది, ఓటు చోరు జరుగుతుంది, సీటు చోరు జరుగుతుంది. ఇక మిగిలిందంతా వ్యక్తుల దోపిడీ. అదొక్కటి వ్యక్తుల చోరీ జరగాల్సిందే. ఆటోమేటిక్గా వ్యక్తుల చోరీ అంటే కిడ్నాప్లే చేస్తారు, అది చేసే కదా పార్టీ ఫిరాయింపులు చేస్తుంది. నా సీటు చోరీ జరిగిందని, తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవని కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంపై ఆదివారం ఆమె మీడియా ముందుకు వచ్చి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. తన నామినేషన్ తిరస్కరణ కారణంగా చెప్తున్న అంశాలపై వివరణ ఇస్తూ తనకు ఎలాంటి క్రిమినల్ కేసును స్పష్టం చేశారు. ఇకపోతే ఈమెను మళ్ళీ రాజ్యసభకు పంపించాలి అంటే తెలంగాణలో ఒక రాజ్యసభ సీటును ఖాళీ చేయించి ఈమెను పంపిస్తాం అని ఇక తెలంగాణ నుంచి ప్రపోజల్ వెళ్ళినట్టుగాను ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. మేము చేసిన తప్పుకు మేమే మూల్యం చెల్లించుకుంటాం, మీరు మాత్రం మా మీద కన్నెర్ర చేయకండి, మా మీద దుమ్మెత్తిపోయకండి అంటూ తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక రాజ్యసభ సీటును త్యాగం చేయడానికి ముందుకు వచ్చారని ఒక వార్త ఒకటి వైరల్ అయింది. అందుకు ఈ మీనాక్షి నటరాజన్ గారు కూడా లేదు నేను మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందిందని, నాకు మధ్యప్రదేశ్ రాజ్యసభ నుంచి వెళ్తాను, తెలంగాణని నా కోసం ఒకరిని బలి చేయను, తెలంగాణ హక్కు తెలంగాణ వాళ్ళకే ఉంటుంది అని స్పష్టంగా చెప్పి ఒక వాక్యం కూడా చేసింది. దీన్ని స్వాగతించాల్సిన విషయం కూడా ఉంది. మరి ఇక సంఘీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ నుంచి నామినేట్ చేయడాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. అది మీ రాజకీయ అవసరాలు, మీ ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.